Exercise 9.2 first question. Use standard identity to get each of the following product. ఇచ్చిన క్వశ్చన్స్లో ఏది స్టాండర్డ్ ఐడెంటిటీ యూజ్ చేసుకొని చేయమన్నారు. ఫస్ట్ ఏ ఫామ్లో ఉంది a + b అంటే రెండు a + b ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. మనకు తెలుసు a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి a² + 2ab + b² కదా. ఇది ఎలా వచ్చింది చెప్పండి. ఏ అంటే ఏమి ఇక్కడ ఇది ఏ ఇది బి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఏ అంటే ఏ ప్లస్ ఏ అంటే ఏనే బి అంటే 3 ప్లస్ బి అంటే 3² ఏమవుతున్నప్పుడు a² + 3 × 6a + 3 × 9 ఇది కూడా సేమ్ a + b అంటే ఏం తెలుసు కదా ఏంటి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏంటి a² + 2ab + b². a అంటే 2y హోల్ స్క్వేర్ ప్లస్ a అంటే 2y ఆఫ్ b అంటే 5 ప్లస్ a ప్లస్ b అంటే 5². అప్పుడు ఏమైతే 2 2s are 4y², 5 2s are 10, 10 2s are 20, 20y ప్లస్ 5 5 25. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది ఏంటి a - b అంటే a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి a² ప్లస్ మైనస్ 2ab ప్లస్ b². ఇప్పుడు ఏ ఇది ఏ ఇది బి ఇది ఏ ఇది బి అవుతుంది. ఇది ఏ ఇది బి అవుతుంది. ఏ అంటే ఏమి 2a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ ఏ అంటే 2a బి అంటే 7 ప్లస్ బి అంటే 7 హోల్ స్క్వేర్. 2 2s are 4a², 7 1 is 7 2 14, 2 2 4 7 4 28, 28a 7 7 49. ఇప్పుడు ఏమవుతుంది ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇది కూడా a - b అంటే a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ అంటే a అంటే 3a a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఫస్ట్ a² - 2ab + b² కదా. a అంటే ఏమి 3a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ a అంటే 3a b అంటే 1/2 ప్లస్ b అంటే 1/2 హోల్ స్క్వేర్. a2 క్యాన్సిల్ 3 3s are 9a² మైనస్ 3a ప్లస్ 2 2s are 4 రెండు 2 అనగా 2 4. దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది a - b a + b. దీని ఫార్ములా ఏంటి a² - b². మనకు స్టాండర్డ్ ఐడెంటిటీ ఇది కూడా. ఓకే ఏ అంటే ఏంటి 1.1 m హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే 0.4 హోల్ స్క్వేర్. 1.1 ఎలా రాసుకుంటాం 1.1 × 1.1 1 1 is 1 1 1 is 1 1 1 is 1 1 1 is 1 1 2 1 1 డిజిట్ పాయింట్ ఉంది 1 డిజిట్ పైన 2 దగ్గర 2 పాయింట్స్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ 1 2 2 అంటే 1.21 హోల్ స్క్వేర్ m స్క్వేర్ మైనస్ స్క్వేర్ ఎలా చేసింది మనం m² అంటే 1.12 m² అని 1.21 m² మైనస్ 0.40 into 0.4 0.4 into 0.4 4 4 are 16 4 into 0 0 plus 1 1 0 4 0 0 0 అంటే 6 1 0. ఇప్పుడు 2 డిజిట్స్ కదా పాయింట్ ఇది కదా 2 డిజిట్స్ కదా పాయింట్ అంటే 0.16 అంటే 0.16 ఫామ్ ఆన్సర్ ఏంటి 1.21 m² - 0.16 ఆన్సర్.
నెక్స్ట్ ఇది కూడా ఏ ఫామ్లో ఉంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఈ ఫామ్లో ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఇది, బి అంటే ఇది. ఏ అంటే 6x స్క్వేర్ 6 half 6x half 2 minus 7 half 2. 6 6 36x square, 7 7 49. This is the answer. Next. Eighth question. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, ఇది కూడా ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఏమవుతుంది మనకు తెలుసు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ స్టాండర్డ్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ మైనస్ ఏ, బి అంటే సి ప్లస్ బి అంటే సి స్క్వేర్. మైనస్ ఏ ఇంటూ మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ తర్వాత సిఏ మైనస్ ఏసీ ఆఫ్ ఏసీ మైనస్ 2ac ప్లస్ సి స్క్వేర్. ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, ఏ స్క్వేర్ మైనస్ 2ac ప్లస్ సి స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఏమి, ఇది కూడా ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, తర్వాత ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో రాస్తాం. ఏ అంటే ఏమి, ఇది ఏ ఇది బి. ఏ అంటే x/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ x/2, బి అంటే 3y/4 ప్లస్ 3y/4 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది x స్క్వేర్ బై 4. ఇది ఎక్స్ 2ని 2 టైమ్స్ స్క్వేర్ చేయాలి, 2 ఇంటూ 2 4 ప్లస్ ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. మిగతాది ఏంటి 3y/4x. ఇదేమవుతుంది 3 ఇంటూ 3 9, 3 3 is 9, y స్క్వేర్ 4 4 is 16. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది కామన్గా కూడా రాసుకోవచ్చు అనుకుంటా కదా, 4 4 16 కదా. 1/4 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y ప్లస్ 9/4 y స్క్వేర్, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంటి, ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే 7a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ 7a, బి అంటే 9b ప్లస్ బి అంటే 9b హోల్ స్క్వేర్. ఏమవుతుంది 7 7 49a స్క్వేర్ మైనస్ 9 1 is 9, 7 2 is 14a into 9b, 9 9 is 81b square, 49a square minus 14 9 is 126ab plus 81b square. This is the answer. Next, second question. Second question, use the identity x plus a x minus x plus b equal to x square plus ab plus x plus ab. అంటే ఈ ఐడెంటిటీని యూజ్ చేసి వీటిని సొల్యూషన్స్ చేయండి అంటున్నాడు. ఓకే, లెట్స్ డు. ఇక్కడ రాసుకున్న క్వశ్చన్స్ అప్పుడే 2లో ఫస్ట్ వన్. ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఇది, రెండు సేమ్ అనుకోండి. సరే, ఇప్పుడు దీన్ని ఈ ఫామ్లో రాసుకోవాలి. దీన్ని అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ ఏబి అంట. ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఏ, ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఏ, ఇది బి. నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్, ఏ అంటే 3, బి అంటే 7, ఎక్స్ అంటే ఎక్సే, ఏ అంటే 3, బి అంటే 7. ఇదేమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 8 9 10x
ప్లస్ 7 7 7 21 ఇది ఆన్సర్. సేమ్ దీన్ని కూడా దీన్ని ఎక్స్ అనుకోవాలి, ఇది ఏ అనుకోవాలి, ఇది ఎక్స్ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి. దీనికి ఏమి ఐడెంటిటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏబి. ఎక్స్ అంటే ఏమి 4x హోల్ స్క్వేర్, ఏ అంటే 5, బి అంటే 1, ఎక్స్ అంటే 4x ప్లస్ ఏ అంటే 5, బి అంటే 1. ఇప్పుడు ఇది ఏంటిది 4 4 4 16 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 1 is 1, 5 plus 1 6 into 4x plus 5 into 1 5. ఇప్పుడు 16x స్క్వేర్ 6 4 24 24x plus 5. ఓకే, దిస్ వన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ అదే ఐడెంటిటీ యూజ్ చేసుకొని థర్డ్ క్వశ్చన్. ఇదేమి ఇదే ఫామ్లో ఇప్పుడు ఏ అంటే -5, ఎక్స్ అంటే 4x, బి అంటే -1, అదే ఇది ఇంత -1. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏబి. ఇప్పుడు ఎక్స్ అంటే 4x హోల్ స్క్వేర్, 4x హోల్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే -5 ప్లస్ బి అంటే -1 ప్లస్ ఎక్స్ అంటే 4x ప్లస్ ఏ అంటే -5, బి అంటే -1. ఇదేనా రాసుకునేది ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్, ఏ ప్లస్ బి. 4 4 16x స్క్వేర్ ప్లస్ -5 -6 ఏమవుతుంది, -1 ఏమవుతుంది -6, 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 5 ఇంటూ 1 5. ఇప్పుడు 16x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఫస్ట్ 6 4 24 ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ 5. దిస్ ఈజ్ ద ఆన్సర్. సేమ్ యాజ్ సేమ్ ఇది కూడా అంతే. ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది, ఇది బి అవుతుంది. ఎక్స్ అంటే ఇప్పుడు రాసుకోవాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏబి. ఎక్స్ అంటే మీ 4x హోల్ స్క్వేర్, ఏ అంటే 5, బి అంటే -1, ఎక్స్ అంటే 4x ప్లస్ ఏ అంటే 5, బి అంటే -1. ఇదేమవుతుంది 4 4 16x స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ ఇంటూ -1 ఇంటూ 4x ప్లస్ 5 1 is 5, 5 1 is 5 మైనస్ కాబట్టి -5. ఇలా రాసుకుంటాం. ఇది 16x స్క్వేర్ ప్లస్ 5లో 1 పోతే 4 ఇంటూ 4x 4 4 16x ప్లస్ ఇంటూ -5. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇదే ఐడెంటిటీ యూజ్ చేసుకొని చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ ఇది ఏమవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది ఎక్స్, ఇది ఏ అవుతుంది, ఎక్స్ ఎక్స్ బి. ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి ఫస్ట్ రాసుకున్న క్వశ్చన్ ఐడెంటిటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏబి. ఎక్స్ అంటే ఏంటి 2x హోల్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే 5y ప్లస్ బి అంటే 3y, ఎక్స్ అంటే 2x ప్లస్ ఏ అంటే 5y ప్లస్ బి అంటే 3y ఇంటూ బి అంటే 3y. ఏమవుతుంది 2 2 4x స్క్వేర్ ప్లస్ ఇది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 5 6 7 8y ఆఫ్ 2x ప్లస్ 5 3 15y స్క్వేర్ 4x స్క్వేర్ 8 1 is 8 16xy plus 15y square. This is the answer. Next this one. You will say x a x b x square plus a plus b of x plus ab. X ante enti 2a square plus a ante 9, b ante 5, x ante 2a square plus a ante 9, b ante 5.
ఇది ఎక్స్ హోల్ స్క్వేర్ కదా, ఇది ఎక్స్ హోల్ స్క్వేర్ కదా, ఎక్స్ హోల్ స్క్వేర్. ఇదేంటి 2 2 జా 4, ఏ ఇంటూ ఏ 2 ఇంటూ 2 4, 8 8 to the power of 4 ప్లస్ 9 5 14 of 2a square plus 5 9s are 45, 4a power 4 plus 4 2s are 8, 2 1 is 2 28, 14 2s are 28, a square plus 45. This is the answer. నెక్స్ట్ ఇది కూడా సేమ్, ఇది ఎక్స్ ఇది ఏ, ఇది ఎక్స్ ఇది బి, బి ఫామ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏం రాసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హాఫ్ ఎక్స్ ప్లస్ ఏబి. ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ వై జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే -4 ప్లస్ బి అంటే -2, ఎక్స్ అంటే ఎక్స్ వై జెడ్ ప్లస్ ఏ అంటే -4, బి అంటే -2. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వై జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ రెండు మైనస్ మైనస్ ఇంటూ -4 -2 ఏమవుతుంది, 4 5 6 -6 ఎక్స్ వై జెడ్ ప్లస్ minus into minus plus 4 2s are 8, xy z whole square minus 6 xyz plus 8. This is answer.